తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి జూన్ నెల పెన్షన్ డబ్బులను ఈ జూలై నెలలోనైతే పంపిణీ చేయడం అయితే జరిగింది. ఈ పంపిణీ చేసినప్పటికీ కూడా చాలామందికి ఇప్పటివరకు ఆ పెన్షన్ డబ్బులు అనేది జమ కాలేదన్నమాట. సో జమ కానటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా ఈరోజు అయితే ఈ పెన్షన్ డబ్బుల్ని పంపిణీకి ప్రారంభమైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు ముఖ్యంగా ఈ 22 జిల్లాల నుంచి మొదలుకొని దాదాపు 30 జిల్లాల వరకు మన తెలంగాణ రాష్ట్రంలో ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని మన రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్ను అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఇక ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో ఈ నెల పెన్షన్ డబ్బులను జమ చేస్తున్నారో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. మరి ఈ ఆగస్టు నెలలో కూడా చివరి వారంలో జూలై నెల పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తారు కదా, అవి తిరిగి అవే పాత పెన్షన్ డబ్బులు జమ చేస్తారా, లేదంటే 4,000 రూపాయలు 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా అన్న వివరాలను అయితే మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం అన్నమాట. ఇక వీటితో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వీరందరికీ కూడా ఈరోజు ఎవరెవరికి పెన్షన్ డబ్బులు జమ చేస్తారు, ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో 4,000 రూపాయలు 6,000 రూపాయలు అవి ఆ పెన్షన్ డబ్బులు ఆ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి ఎవరెవరికి జమ చేసే అవకాశాలు ఉన్నాయి అన్న పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో స్పష్టంగా ఇక్కడ సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం అన్నమాట. ఇక వీటితో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు కూడా ఎప్పటి నుంచి డబ్బులను పంపిణీ చేస్తారో తెలుసుకుందాము. సో అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో తప్పకుండా వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా 2,000 రూపాయలు 4,000 రూపాయల పాత పెన్షన్ డబ్బులు ఈ నెల పెన్షన్ డబ్బుల కింద లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇప్పటివరకు కూడా ఈ పెన్షన్ డబ్బులు జూలై నెలలో చివరి వారంలో జూన్ నెల పెన్షన్ డబ్బులను అయితే జమ చేశారు. ఇక ఇప్పటివరకు కూడా పెన్షన్ డబ్బులను జమ చేసినప్పటికీ చాలామందికి అయితే డబ్బులు అనేది జమ కాలేదన్నమాట. సో జమ కానటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి లబ్ధిదారులకి ఈ ఆగస్టు నెల మొదటి వారం నుంచి మొదలుకొని 15వ తారీఖు వరకు తెలంగాణలో ఈ నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తారన్నమాట. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకి ఇంకా ఇప్పటి వరకు ఎవరికైతే డబ్బులు అనేది జమ కాలేదో జమ కానటువంటి వారందరికీ ముఖ్యంగా ఇప్పుడు చెప్పేటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ములుగు, వరంగల్, నల్గొండ, సూర్యాపేట, హనుమకొండ, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ, అదేవిధంగా మనకి ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం, దీంతో పాటుగా ఖమ్మం, వరంగల్, దీంతో పాటుగా నిజామాబాద్, నిర్మల్, ఆర్మూర్, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, అదేవిధంగా అనేక రకమైన ప్రాంతాలలో జిల్లాలలో ఈరోజు అయితే ఈ పెన్షన్ డబ్బుల్ని జమ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట. 2,000 రూపాయలు తీసుకున్న వారికి 4,000 రూపాయలు తీసుకునే వారికి అయితే ఈరోజు అయితే బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తారు. ఆ తర్వాత పోస్ట్ ఆఫీసుల ద్వారా తీసుకునే వారికి డబ్బులను అయితే పంపిణీ అయిపోతున్నారు. మరి తెలంగాణలో ఇవి జమ చేస్తున్నప్పటికీ కొత్త పెన్షన్లు మహాలక్ష్మి పథకం డబ్బులు త్వరలోనైతే సెప్టెంబర్ నెలలోనైతే జమ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.